హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో ఎక్కువ కూరగాయలతో మంచి మసాలా ఫ్లేవర్తో ఎంతో రుచిగా ఉండే వెజ్ దమ్ బిర్యానీని ఇలా పాట్లో చేసి చూపించబోతున్నానండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇలా గనక వెజ్ దమ్ బిర్యానీని మీరు ఇంట్లో గనక చేసి సర్వ్ చేస్తే, అమ్మ మొన్న చేసిన వెజ్ దమ్ బిర్యానీని మళ్ళీ అలా చేసి పెట్టు అని అంటారండి. అంత టేస్టీగా, అంత ఫ్లేవర్ఫుల్గా చాలా బాగుంటుందండి. ఎక్కువ కష్టపడకుండా తక్కువ టైంలోనే మనం ఇలా చేసుకొని రెడీ చేసుకోవచ్చు అండి. హైదరాబాదీ వెజ్ దమ్ బిర్యానీని మనం ఇంట్లోనే ఇలా పాట్లో చేసుకుంటే రుచి అద్భుతంగా ఉంటుందండి. మరి చాలా టేస్టీగా ఉండే ఈ వెజ్ దమ్ బిర్యానీని పాట్లో ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ నేను ముందుగా ఒక పెద్ద పాట్ తీసుకున్నానండి. ఇలా మీరు మట్టి కుండ అయినా సరే, ఇలాంటి వెడల్పు పాట్ అయినా సరే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దీంట్లో ఒక హాఫ్ కప్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం ఎక్కువనే వేసుకోవాలి, ఆనియన్ ఫ్రై చేసుకుంటాం కాబట్టి. ఇక్కడ మీడియం సైజు 3 ఆనియన్ తీసుకొని ఇలా పొడవుగా స్లైసెస్గా సన్నగా కట్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఇలా కొంచెం ప్రెస్ చేసి ఆనియన్ ఇప్పుడు మనం దీంట్లో ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆనియన్ని ఫ్రై చేసుకోవాలి. చూడండి, మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ ఆనియన్ని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్ ఫ్రై అయ్యే వరకు ఫ్లేమ్ని మీడియంలో ఉంచి, ఇక్కడ ముందుగా నేను బాస్మతి రైస్ హాఫ్ కేజీ బాస్మతి రైస్ తీసుకొని శుభ్రంగా ఒక 2 సార్లు వాష్ చేసి తీసుకోవాలి. వాటర్ వేసుకొని ఒక 15 to 20 మినిట్స్ పాటు నానబెట్టుకోవాలి. దీనివల్ల చాలా బాగా పొడి పొడిగా అవుతుంది అన్నం. చూడండి, ఆనియన్ బాగా బ్రౌన్గా అయింది కదా. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఆనియన్ మొత్తం ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇప్పుడు తీసుకున్న తర్వాత దీంట్లో చూడండి, మనం ఆయిల్ కొంచెం ఎక్కువ వేసినాం కాబట్టి ఒక గిన్నెలో తీసుకోవాలి. ఆయిల్లో తీసుకున్న తర్వాత దీంట్లో మనం ఒక పావు కప్పు దాకా ఆయిల్ ఉంచుకోవాలండి. ఇలా ఉంచుకున్న తర్వాత దీంట్లో ఆలుగడ్డ ఏమో 2 మీడియం సైజ్ తీసుకున్నానండి. ఇలా 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో నేను క్యారెట్ 2 నుంచి 3 కట్ చేసి తీసుకున్నాను పొడువుగా. ఇక్కడ క్యాలీఫ్లవర్ ఏమో 1 కప్పు వేసుకున్నానండి కట్ చేసి. ఇక్కడేమో గోరు చిక్కుడుకాయ తీసుకున్నానండి. మీరు ఒకవేళ బీన్స్ ఉంటే బీన్స్ వేసుకోవచ్చు. మీకు నచ్చిన కూరగాయలు ఏవైనా మీరు వేసుకోవచ్చు. దీనిలో వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ 2 టేబుల్ స్పూన్, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఏమో 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి. వేసుకొని పచ్చి స్మెల్ పోయేరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో పసుపు హాఫ్ టీ స్పూన్, టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఇక్కడ కారం ఏమో 1.5 టీ స్పూన్ దాకా వేసుకోవాలండి. ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేయండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్లేమ్ని మాత్రం సిమ్లోనే ఉంచుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. చూడండి ఇలా. ఇప్పుడు దీంట్లో బిర్యానీ మసాలా 1 టీ స్పూన్, గరం మసాలా హాఫ్ టీ స్పూన్, పెప్పర్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి. ఇలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక పావు కప్పు వాటర్ వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం మూత పెట్టేసి ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూడండి, మరీ ఎక్కువగా ఉడికించొద్దండి. కూరగాయలు ఒక 50% మాత్రమే ఉడికించుకోవాలి. మనం దమ్ చేస్తాం కాబట్టి దాంట్లో మళ్ళీ దమ్ అవుతుంది. ఇక్కడ పచ్చి బఠానీలు ఫ్రోజన్ ఉన్నాయి కాబట్టి నేను ఒక పావు కప్పు దాకా వేసుకున్నానండి. ఇలా వేసి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నిమ్మకాయ ఒకటి పెద్ద సైజ్ది తీసుకున్నానండి. చిన్నవి ఉంటే మీరు 2 అయినా వేసుకోవచ్చు. దీనివల్ల చాలా ఫ్లేవర్ మంచిగా వస్తుంది. ఇప్పుడు దీంట్లో 1 కప్పు పెరుగు వేసుకోవాలండి. బాగా బీట్ చేసుకున్న పెరుగుని దీంట్లో వేసుకోవాలి. ఇలా వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో కొత్తిమీర పుదీనా 2 నుంచి 3 టేబుల్ స్పూన్ దాకా సన్నగా తరిగి వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత మిక్స్ చేసుకున్న తర్వాత ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ తక్కువ ఉంటే ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు. ముందుగా బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా, అవి ఇలా క్రష్ చేసి వేసుకోవాలండి. దీనివల్ల మసాలా చాలా బాగా అవుతుంది ఇలా క్రష్ చేసి వేయడం వల్ల. ఇలా వేసి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకోవాలండి. మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకోండి. ఇక్కడ నేను ఒక గిన్నె తీసుకున్నానండి. ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో లీటర్ వరకు వాటర్ తీసుకున్నానండి. దీంట్లో హోల్ బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలండి. కొరియాండర్ లీవ్స్ ఏమో 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి. గ్రీన్ చిల్లీ 2 వేసుకోవాలి. వాటర్ ఏమో బాగా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో ముందుగా నానబెట్టుకున్న మనం రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి, మనకు 70% రైస్ని కుక్ చేసుకోవాలండి మనం.
ఇలా బాగా కుక్ చేసుకోవాలి. చూడండి ఇలా మనం ఒకసారి ఒక అన్నం మెతుకు ఇలా పట్టుకొని మనం ఇలా ప్రెస్ చేస్తే కొంచెం విరిగినట్టు ఉండాలి. ఇప్పుడు వాటర్ని స్ట్రెయిన్ చేసుకోవాలి. బియ్యాన్ని మనం సపరేట్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ ఈ పౌడర్ తీసుకున్న తర్వాత దీంట్లో నేను కొంచెం కొత్తిమీర పుదీనా వేసి తర్వాత మనం రైస్ని యాడ్ చేయాలి. దానిపైనుంచి ఇలా రైస్ యాడ్ చేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు దీంట్లో వాటర్ నేను 1/2 కప్పు దాకా ఇలా స్ప్రింకిల్ చేయాలండి. పైనుంచి ఇలా స్ప్రింకిల్ చేస్తే అన్నం ఈక్వల్గా ఉడుకుతుంది. ఇప్పుడు దీంట్లో రెడ్ ఫుడ్ కలర్ ఏమో నేను 1 పించ్ వేసుకుంటున్నానండి. ఆప్షనల్ మాత్రమే అండి ఇది, లేకపోతే స్కిప్ అయినా చేయొచ్చు. ఇక్కడ కొరియాండర్ లీవ్స్, పుదీనా లీవ్స్ నేను యాడ్ చేస్తున్నాను. దీంట్లో బ్రౌన్ ఆనియన్ కూడా ముందుగా నేను కొన్ని ఉంచుకున్నానండి గార్నిషింగ్ కోసము. అవి కూడా కొన్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ముందుగా మనం ఆనియన్ ఫ్రై చేసుకున్నాం కదా, ఆ ఆయిలే 2 నుంచి 3 టేబుల్ స్పూన్ దాకా పైనుంచి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీనిపైన నేను ఇక్కడ సిల్వర్ ఫాయిల్తో కవర్ చేస్తున్నానండి. ఒకవేళ మీరు పిండి అయినా పెట్టుకోవచ్చు సైడ్ నుంచి. ఇలా బాగా కవర్ చేసుకోవాలండి, ఎందుకంటే దమ్ బయటికి పోవద్దండి. ఇలా లోపల దమ్ అవ్వడం వల్ల ఆ ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. ఇక్కడ ఒక పాత పెంక పెట్టుకొని వేడి చేసుకొని దానిపైన ఇక్కడ మనం హండీని పెట్టుకోవాలండి. ఈ హండీలో మనం బిర్యానీ చేస్తే చాలా బాగా దమ్ అవుతుంది. ఒక 15 మినిట్స్ హై ఫ్లేమ్ మీద పెట్టి తర్వాత ఒక 15 మినిట్స్ సిమ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. అన్నం బాగా ఒక 30-35 మినిట్స్ తర్వాత చూడండి అన్నం బాగా దమ్ అయిపోయింది. ఇప్పుడు చూడండి ఇలా సిల్వర్ ఫాయిల్ కొంచెం మనం జరిపితే ఎంత బాగా లోపల నుంచి పొగలు వస్తున్నాయి. ఆ ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుందండి. తిన్నా కొద్దీ తినాలనిపిస్తుందండి, అంత ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఎప్పుడు చేసే మనం గిన్నెలు కాకుండా ఒక్కసారి ఇలా పాట్లో చేయండి, రుచి అద్భుతంగా ఉంటుందండి. చూడండి ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. చూడండి అన్నం ఎంత బాగా పొరలు అయిందో, చాలా బాగా అయింది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవాలండి. దీనికి మనకు ఏ కర్రీ రాయితా అవసరం లేదండి. సింపుల్గా మనం ఇలానే మసాలాతో తినేయచ్చండి, అంత టేస్టీగా ఉంటుంది. దాంతో ఆనియన్ పెట్టుకొని ఆ మసాలాతో తింటే ఏ కూర కూడా అవసరం లేదండి, దాంతో అంత రుచి అద్భుతంగా ఉంటుంది. చూడండి ఇక్కడ ఆలు కూడా బాగా ఉడికిందండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. ఒక్కసారి చేశారంటే మీరు మళ్ళీ మళ్ళీ చేయమంటారు, అంత బాగుంటుందండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం అస్సలు మరవకండి. ప్రెస్ చేస్తే నేను పెట్టే నోటిఫికేషన్ ముందుగా మీకే వస్తాయండి. చూడండి ఎంత బాగా దమ్ అయిందో, టేస్ట్ చాలా బాగుంటుందండి. తిన్నా కొద్దీ ఇంకా తినాలనిపిస్తుందండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, సూపర్గా కుదురుతుంది. మీకు కూడా ఫస్ట్ టైం చేసిన వాళ్ళైనా మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.